పని చేయాలి, ప్రచారం చేసుకోవాలి, లేకపోతే రాజకీయాలలో అస్సలు నడవది. అందుకే మన లీడర్ సాబులంతా ఎప్పుడు ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని పబ్లిక్కు తీరొక్క ముచ్చట్లు చెప్తుంటారు. పతారా వెంచుకునే ప్లానింగ్లు వేస్తుంటారు. ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి లీడర్లంతా ఇప్పుడు గిదే పనిలో ఉన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న షై పార్టీ లీడర్లు అయితే అస్సలు రికామ్ ఉండలేరు. ఇగో సీఎం సార్ మళ్ళీ కార్యం ముంగటేసుకున్నాడు. పాండ్రిగా సంగతి ఏందో చూద్దాం. ఎప్పుడు ఎల్బీ నగర్కి వచ్చినా గుండె వేగం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మా బంధువులు, మాకు కావాల్సిన వాళ్ళు, మాకు సన్నిహితులు కష్టాలలో అండగా నిలబడ్డా మీరందరూ ఇక్కడ ఉంటారు. ఏ అవసరం వచ్చినా ఏ రాత్రైనా అండగా నిలబడతారు. మిమ్మల్ని చూస్తే ఆనందంతోనే గుండె వేగంగా కొట్టుకుంటుంది. గదన్నట్టు ఎల్బీ నగర్ పబ్లిక్ అంతా సీఎం సార్కు చుట్టాలన్నట్టే మాట్లాడిండు. అప్పట్లో అసెంబ్లీ ఎలక్షన్లలో కోడంగల్ పబ్లిక్ ఓడగొట్టిర్రని సారు మల్కాజిగిరికి వచ్చి ఎంపీగా పోటీ చేస్తే అత్తా పత్తా ఏం చూడకుండా అక్కున చేర్చుకున్నారట. ఒక్క ఎల్బీ నగర్ పబ్లిక్కే 30,000 ఓట్లేసి ఎంపీగా గెలిపించిర్రట. అందుకే మీరే చుట్టాలు, మీరే కావాల్సిన వాళ్ళు అన్నట్టు మస్తు పాయిరం చూపించిండు సారు. ఇక పట్నంలో రోజుకో కాడ రిబ్బన్ కత్తిరిచ్చుడో పరదగుంజే కార్యమో పెట్టుకుంటున్న సీఎం సారు బైరామల్గూడలో 2 అంతరాల బ్రిడ్జి సురువు చేసిండు. ఇది వరకు పొట్టు ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇక ఇప్పుడు అసొంటి తిప్పలే ఉండదట. అటు విజయవాడ పోవాలనన్నా, సాగర్ దిక్కు పోవాలనన్నా రయ్య పోవచ్చట. పోత పట్నాన్ని ఇంకింత ఎలుగుల చేస్తామన్నట్టే మాట్లాడిండు సారు. శుక్రవారం నాడు పాత బస్తీల మెట్రో రైలు పనులు సురువు చేసిండు కదా, అగో గా ముచ్చట మీద కూడా మళ్ళోసారి మాట్లాడిండు సారు. నిన్నటికి నిన్న చాంద్రాయన్ గుట్టలో నేను అసదుద్దీన్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట. ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళలో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. ఆగా చూసిర్రా, అంతల్నే కాళ్ళ కట్టి పెడుతున్నారట. మరిగా అడ్డం పడేటోళ్ళు ఎవరిలో గాని సారైతే గట్టిగానే నారాజు అయినట్టున్నది చూస్తుంటే. అన్ని అవగాని 11వ తారీఖు నాడు పబ్లిక్ ను దిల్ఖుషి చేసే ఇంకో పథకం కూడా సురువైతున్నదట. అది ఏంటిదో ఇక సీఎం సారే చెప్పిండు చూడర్రే. 11 తారీఖు రోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించాలన్న ఆలోచనతోని భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఆశీర్వాదం తీసుకొని 11 తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా సురువైతున్నదట. మంచి ముచ్చటనే. ఏమైనా సర్కారోళ్ళు పట్నం మీద గట్టిగా గురి పెట్టినట్టే ఉంది ఈసారి. అసెంబ్లీ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా ఇయ్యలేదు కాబట్టి పార్లమెంటు ఎలక్షన్లలో మాత్రం అట్లా కావద్దని గట్టిగానే తిప్పల పడుతున్నారు. మరిగా చూడాలి పట్నం పబ్లిక్ ఏం చేస్తారో.